చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏళ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి రాబోయే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు లక్ష్మీ పార్వతి. గతంలో జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటి, ఎందుకంటే ఎక్కువగా నష్టపోయిన కుటుంబం మాది అంటే ఎన్టీఆర్ గారిది, నాది. మేమిద్దరం చాలా నష్టపోయాము. ఏ వ్యక్తి అయితే మమ్మల్ని మోసం చేశాడో అదే వ్యక్తి కుప్పం ప్రజలను కూడా ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు. అతను సొంత నియోజకవర్గం చంద్రగిరి, అక్కడ ఒక సామాన్యుడి చేతిలో అతను ఓడిపోయి చివరికి ఈ కుప్పం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉండేటువంటి బార్డర్ ఏరియాలో అవతల ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఈ దొంగ ఓట్ల మీద గెలుస్తూనే వచ్చాం. అంటే ఇతనికి ప్రజాభిమానం ఎప్పుడూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకు ప్రజాభిమానం లేదంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్ మ్యానిపులేట్ చేసుకొని వ్యవస్థను మ్యానిపులేట్ చేసినట్టుగా ఈ ఎలక్షన్ కూడా అట్లా మ్యానిపులేట్ చేసుకొని గెలవడం అనేది గొప్ప కాదు అని కుప్పం ప్రజలు మొదటిసారిగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నిరూపించారు. ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ను చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలరు ఇచ్చి చూసుకున్నాడు. ఇన్నేళ్ళు కూడా మనకుండే 2,70,000 మన రాష్ట్ర బడ్జెట్, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు. దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే, ఈ ఉన్న వాటి దానికంటే 2-3 అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు. ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ తల్లికి వందనం, ఈ దాంట్లోనే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తానంట. అంటే అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించండి. దాదాపుగా 1,20,000 ఎంత వచ్చినాయి లెక్కలు. 1,00,000 మంది పైన తేలారు అట్లా ఇవ్వాలి అంటే. వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఇదే 76,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలింది ఇంకా చాలా చెప్పాడు కదా, అన్నీ కూడా కాపీ. ఎందుకంటే ఒకటి ఇచ్చేది కాదు, సచ్చేది కాదు కదా, ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే పదంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు. అందువల్ల అది కాపీ మేనిఫెస్టో, ఇది రియల్ మేనిఫెస్టో. అతని జీవితం